జగ్గంపేట మండలం రాజుపూడి గ్రామంలో డ్వాక్రా గ్రూప్ సభ్యులకు పంచాల్సిన సుమారు 7,75,000 రూపాయల నగదును గోల్మాల్ చేసిన యానిమేటర్ ను తక్షణమే అరెస్ట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జగ్గంపేటలో వెలుగు కార్యాలయం వద్ద ఆయన మాట్లాడుతూ గత 2 సంవత్సరాల నుంచి వచ్చిన డబ్బును యానిమేటర్ బ్యాంకు మేనేజర్ ఏపీఎం లో నిధులను గోల్మాల్ చేశారని తక్షణమే వారిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి నగదును వసూలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు విజృంభణ రాష్ట్ర కార్యదర్శి కె సతీష్, రైతు కుల సంఘం జిల్లా నాయకులు కె రామలింగేశ్వరరావు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు మాట్లాడుతున్నాను. ప్రధానంగా కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రాజుపూడి గ్రామంలో డ్వాక్రా సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో దాదాపు 2 సంవత్సరాలకు సంబంధించి 7,75,000 రూపాయలు యానిమేటరు, అలాగే బ్యాంక్ మేనేజరు, ఏపీఎం తీసి నలుగురు కలిపి ఈ గోల్మాల్ చేస్తారు. ఈ డబ్బులు యానిమేటరు బ్యాంక్ మేనేజర్ కాళ్ళు పట్టుకోమంది ఒక దళిత మహిళని పట్టుకుంటే డబ్బులు నేను కట్టేస్తానని చెప్పింది. ఆ డబ్బులు నా దగ్గర ఉన్నాయి, నేనే కట్టేస్తాను, నువ్వు కాళ్ళు మొక్కు అంది. కాళ్ళు మొక్కున్న దాన్ని టీవీ అదేది సీసీ కెమెరాలో తీసి నేను ఇక్కడ ఈయన ఏపీఎం చెప్తున్నాడు, అది నేను చూసాను నువ్వు కాళ్ళు పట్టుకోవడం అని. అంతేగాని 2 సంవత్సరాల నుంచి వీళ్ళు జీతాలు తీసుకుంటూ జీతాలు వీళ్ళు నొక్కేస్తూ, మరి జీతాలు తీసుకున్న వ్యక్తులు 2 సంవత్సరాల నుంచి డ్వాక్రాలు కడుతున్నారా కట్టట్లేదా, అసలు అధికారులు ఏం చేస్తున్నారు, అసలు యానిమేటర్ డ్యూటీ ఏంటి, యానిమేటర్ జీతం ఎవరి దగ్గర నుంచి తీసుకుంటుంది, ఈ డ్వాక్రా మహిళల దగ్గర జీతం తీసుకుంటూ ఈ డ్వాక్రా మహిళలు డబ్బు నొక్కేయడం అని చాలా దుర్మార్గమైనటువంటి చర్య. అందుకే ఈ నలుగురిని అరెస్ట్ చేయాలనేది ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం డిమాండ్. ఎందుకంటే దళిత మహిళతో కాళ్ళు మొక్కించుకున్న మేనేజర్ని, మొక్కించుకున్నారని చెప్తున్న అధికారిని కూడా అరెస్ట్ చేసి న్యాయ విచారణ జరిపే వరకు కూడా ఈ ఆందోళన ఇక్కడ సమస్య పరిష్కారం కాకపోతే కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తాం. ఈ అధికారుల మీద చర్యలు తీసుకునే వరకు ఆందోళన కొనసాగిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రాజుపూడి గ్రామం. మేము మనిషాల్లో డ్వాక్రా తీసుకున్నామండి. మేము తీసుకున్న 15,50,000 తీసుకున్నాం. మనిషి మేము తీసుకున్న వాటికి మేము కడతా వచ్చామండి. 20 నెలలు కట్టలేదని చెప్పేసి మొన్న శనివారం నాడు మాకు తెలిపారండి. అంతవరకు మాకు తెలియలేదండి. మేము వెళ్ళి అడుగుతాం 10 మంది అని మా ఎలిమేటర్తో మేము చెప్పామండి. చెప్తే వీళ్ళు రాకమునిపే నన్ను తీసుకొని వెళ్ళి నేను కట్టానని నువ్వు ఒప్పుకో, నేను కట్టానని ఒప్పుకుంటే నాకు తక్షణం జాబ్ తీసేస్తానని చెప్తే నాతో ఒప్పించి నన్ను కాళ్ళ మీద పడమని ఏడమని నేను డబ్బులు కడతానని నువ్వు లోన్కి వెళ్ళాను, నువ్వు నీ మీద ఒప్పుకో, నువ్వైతే 10 మందిలో సభ్యులు కాబట్టి నేను ఏదో చేసేస్తాను, నేను అడిగితే నా జాబ్ తీసేస్తాను, నీకు డబ్బులు కట్టుకోవాలి ఉంటారు కదా, కట్టుకోవాలి ఉంటారు కాబట్టి నేను చెప్పినట్టుగా నువ్వు చెప్తే నీ డబ్బులు నేను గడేస్తాను అని అప్పుడు చెప్పిందండి. నేను కాళ్ళ మీద పడి మేనేజర్ గారి మీద ఆవిడ మీద కూడా పడమని చెప్పింది కాబట్టి పడి అడిచానండి. నేనైతే ఇంటికాడ నా ఓడి కానీ నేను కానీ ఎవరికి చెప్పుకోలేదండి. నేను ఆ పరిస్థితిలో చేసిందండి. 7,70,000 మేనేజర్ గారు మమ్మల్ని అడిగితే తెలియని విషయం ఇక్కడికి వచ్చి అడిగామండి. మేము ఇక్కడికి వచ్చి అడిగితే మాకు న్యాయం ఏంటని అడిగితే నువ్వు అక్కడికి వెళ్ళి సీసీ కెమెరాలో ఏం చెప్పావో అదే వస్తుందని చెప్పారు తప్ప 20 నెలలు పెట్టించి కట్టంది నువ్వు ఎందుకు కట్టలేదన్న మాట వాళ్ళని అడిగితే లేదండి. మాకు ఈ న్యాయం జరగాలండి. అయ్యమ్మ గారు, తర్వాత సీసీ గారు, పోలీసు గారు, తర్వాత హెడ్ ఏపీ గారు, వీళ్ళ నలుగురు మీద మేము చర్యలు తీసుకోవాలండి. పోలీసుకి కేసు ఇచ్చాము శుక్రవారం నాడు. ఇదైతే కంప్లైంట్ ఇచ్చాం కానీ ఇప్పుడు వరకు మాకు ఎవరే రెస్పాండ్ అవ్వలేదండి, పోలీసులు కూడా. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. మత సామరస్యానికి, సోదర భావానికి ప్రతీక రంజాన్ పండుగ. ప్రజలు శాంతియుతంగా, సంతోషంగా రంజాన్ పండుగ జరుపుకోవాలన్న కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్. దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. జిల్లా వ్యాప్తంగా దివ్యాంగ శక్తి పేరిట ఉచిత బస్సు పథకాన్ని ఘనంగా ప్రారంభించిన కూటమి ప్రజాప్రతినిధులు, నాయకులు. జగ్గంపేటలో ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా.
రాజపూడిలో డ్వాక్రా సభ్యుల నగదును గోల్మాల్ చేసిన యానిమేటర్ను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.